సీనియర్ మోస్ట్ 40 సంవత్సరాలు సుదీర్ఘ 40 ఇయర్స్ సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాజకీయ నేపథ్యం ఉన్న మా నాన్నగారి సమకాలికులు మన వాసంశెట్టి గంగాధర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి జగనన్న గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలియపరుస్తూ ఇంకా ప్రజా జీవితంలో మరిన్ని పదవులు రావాలని మరి అదేవిధంగా ప్రజలకు మరింత సేవ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి ఆయన యొక్క సేవల్ని సంపూర్ణంగా రాజమహేంద్రవరమే కాకుండా పార్లమెంట్ పరిధిలో ఉపయోగించుకుంటామని కూడా తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, దరిదాపు పూర్తి స్థాయిలో 1984లో నేను పూర్తి స్థాయిగా కార్మిక నేపథ్యం కలిగినటువంటి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది. సిటీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, జిల్లా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కానీ పార్టీకి అయితే మాత్రం ఈ రోజు వరకు నాకు ఏ పదవి యూత్ కాంగ్రెస్లో అయ్యి వేరే విషయం, అంతవరకు మాత్రం. ఇవాళ మా మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి మార్గాని భరతరామ్ గారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రతి విషయాన్ని చెప్తూ వచ్చారు. అలాగే ముఖ్యంగా ఇవాళ ఇంత మంచి పదవిని నేనైతే అడగల. నన్ను మళ్ళీ ఈ పొలిటికల్ నేపథ్యం కాకుండా మళ్ళీ కార్మిక దీంట్లోకే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసానంటే, సార్ ఇంకా పోరాటాలు ఆ నేపథ్యం అయిపోయింది, ఈ ట్రేడ్ యూనియన్ చట్టాలన్నీ కూడా ఇదైపోయినాయి, దయచేసి అందరూ వద్దండి అని మాత్రమే చెప్పాను. కానీ ఆయన పట్టుబట్టి అలా కాదని నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పేసి చెప్పడం, ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అన్ని రకాలుగాను పూర్తి స్థాయిలో నేను రుణపడి ఉంటానని మాత్రం చెప్తాను. ముఖ్యంగా ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇంత ముఖ్యమైనటువంటి బాధ్యతను అప్పగించినటువంటి సందర్భం లేదు. నన్ను నా యొక్క ఏదైతే మెన్ ఉందో, కమ్యూనిటీ ఉందో, అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు కూడా నాకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఇంత గుర్తింపు ఇవ్వలేదు. ఇవాళ జగనన్న గారి సారథ్యంలో ఇవాళ ఆయన నన్ను గుర్తించడం కన్నా ముఖ్యంగా మార్గాన్ని భరతరామ్ గారు గుర్తించి నన్ను అక్కడ తీసుకెళ్లారని అంటేనే కరెక్ట్. ఈయన ద్వారానే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వితిన్ ది టైమ్స్లో 3 టైమ్స్ అప్పుడే మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఇవాళ ఇంపార్టెంట్గా మరి ఆ బాధ్యతను అప్పచెప్పి నాకు మరి పార్టీ కార్యకలాపాల పట్ల మరి పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పడం, ముఖ్యంగా అందరికీ కూడా మరి మార్గాని భరతరామ్ గారికి అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, పూర్తి స్థాయిలో మళ్ళీ నేను పార్టీ కార్యకలాపాల్లో ఉంటాను. పార్టీ కార్యకర్తకి ఏం జరిగినా ఇవాళ పూర్తి స్థాయిలో వారికి భరత్ గారి సారథ్యంలో పూర్తి స్థాయి అండగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యేటువంటి మనస్తత్వం ఇవాళ భరతరామ్ గారికి ఉంది. ఇవాళ అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించినటువంటి నేపథ్యంలో, రాజమండ్రి రూపురేఖలు మార్చినటువంటి నేపథ్యంలో పార్టీ పట్ల అంకిత భావం, అలాగే కార్యకర్తల పట్ల కూడా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి భరతరామ్ గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటారని మాత్రం తెలియజేస్తున్నాను.